టెస్ట్ క్రికెట్‌లో ఒక రెబెలియన్ ఉంటది. 5 డేస్ నడుస్తది. 5 డేస్ నడిచిన తర్వాత మనకు రిజల్ట్ రాకపోవచ్చు. డ్రా గావచ్చు. వాషౌట్ గావచ్చు. ఫిఫ్త్ డే వాషౌట్ గావచ్చు. ఏమన్నా జరగొచ్చు. కానీ ఆడేవాళ్ళు 5 రోజులు ఆడతారు. చూసేవాళ్ళు 5 రోజులు చూస్తారు. ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ టు గెట్ ఇంటు ద గేమ్ ఇఫ్ వి ఆర్ నాట్ బోర్న్ ఇంటు ద గేమ్ ఇట్‌సెల్ఫ్. క్రికెట్‌లోకి క్రికెట్ కల్చర్‌లోకి పుట్టకపోతే క్రికెట్ ఆడడం గానీ, టెస్ట్ క్రికెట్ ఆడడం గానీ, టెస్ట్ క్రికెట్ చూడడం గానీ ఇట్స్ ఎ నియర్ ఇంపాసిబుల్ టాస్క్. దీన్ని చూసేవాళ్ళే చూస్తారు. ఆడేవాళ్ళే ఆడతారు. అండ్ ఇట్స్ ఎ సెల్ఫ్ కంటైనింగ్ గేమ్. ఎవ్వనితోని సంబంధం లేదు. అండ్ దిస్ ఈజ్ హౌ టెస్ట్ క్రికెట్ హ్యాస్ బీన్ ఫరెవర్. సిన్స్ ఇట్స్ కన్సెప్షన్ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ బీన్. అండ్ కాంట్రరీ టు పాపులర్ ఒపీనియన్ ఆర్ పాపులర్ పర్సెప్షన్, టెస్ట్ క్రికెట్ హ్యాస్ నెవర్ బీన్ ఎ పాపులర్ స్పోర్ట్. క్రికెట్ పాపులర్ స్పోర్ట్ ఇండియాలో, లేకపోతే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్‌లో. బట్ టెస్ట్ క్రికెట్ ఈజ్ నాట్ ఎ పాపులర్ స్పోర్ట్. టెస్ట్ క్రికెట్ ఈజ్ ఎ వెరీ నీష్ స్పోర్ట్. టెస్ట్ క్రికెట్ ఒక ఫిక్స్డ్ ఆడియన్స్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ప్లేయర్స్ ఉంటారు. ఇది వీళ్ళ మధ్యలో జరిగే సంభాషణ. దిస్ ఈజ్ ఎ థింగ్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ దీస్ టూ గ్రూప్స్. దిస్ ఈజ్ హౌ ద స్పోర్ట్ ఈజ్. బట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ టెలివిజన్ 90స్‌లో, ఎర్లీ 2000స్‌లో టీవీ ఒక మార్కెట్ అనేది ఈ స్పోర్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ర్యాండమైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ద గేమ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు టీవీ రిప్రజెంటేటివ్స్ వచ్చి, టీవీ మేనేజ్మెంట్స్ వచ్చి, టీవీ వీళ్ళందరూ వచ్చేసి టెస్ట్ క్రికెట్‌కి ఇంత ఆడియన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక ర్యాండమ్ నంబర్ తీసుకురావడం జరిగింది గేమ్‌లోకి. అండ్ ఈ ర్యాండమ్ స్టాండర్డ్‌కి అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్‌ని దీంతోని స్కేల్ చేయడం స్టార్ట్ చేసిర్రు. వాళ్ళు ఈ ఫిగర్‌కి ఎట్లా వచ్చిర్రు, టెస్ట్ క్రికెట్‌కి ఇంత ఆడియన్స్ ఉండాలి, ఇదన్నీ వాళ్ళ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ అదేందో నాకు తెలీదు గానీ, బట్ దానికి క్రికెట్‌కి అసలు సంబంధం లేదు. సో, ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్ టెస్ట్ క్రికెట్ అనేది ఒక రకమైన డిక్లైన్‌లో ఉంది. టెస్ట్ క్రికెట్ అనేది దీన్ని పాపులరైజ్ చేయాలి, లేకపోతే సర్వైవ్ అవ్వడం కష్టం. ఇలాంటి ఒక నేరేటివ్ అనేది స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఎగ్జాస్పర్బేటెడ్ బై ద టెలివిజన్ ఇండస్ట్రీ ఇట్‌సెల్ఫ్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అఫ్‌కోర్స్ దీంట్లో క్రికెట్ బోర్డ్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో కొంత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు క్లియర్‌గా ముందు నుంచే చెప్పాలి. టెస్ట్ క్రికెట్‌ది ఇంతే ఉంది వాల్యూ. వీళ్ళు డబ్బుల కోసము రెగ్యులర్ వేరే ఫార్మాట్స్ ఆఫ్ ద క్రికెట్‌తోని కాంపిటీటివ్‌గా టెస్ట్ క్రికెట్ రైట్స్‌ని ఇయ్యడము. దానికి తోడు ఇంత డబ్బులు పెట్టినాం కదా, దీనికి ఇంత ఆడియన్స్ రావాలని చెప్పేసి న్యాచురల్‌గా టీవీ కంపెనీస్ ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడము. ఈ ప్రాసెసెస్ అన్నీ కలిసి ఎగ్జాస్పర్బేట్ అయ్యి క్రికెట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం స్టార్ట్ చేసినాయి. అంటే టెస్ట్ క్రికెట్ ఈజ్ ఇన్ సమ్ వే ఆర్ ఫార్మ్ డిక్లైన్ అయితుంది, లేకపోతే దీని పాపులారిటీ పడిపోతుంది. ఇదొక రకమైన ఫాల్స్ నేరేటివ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇన్ ఫ్యాక్ట్ టెస్ట్ క్రికెట్ మనం ఇన్‌హెరెంట్‌గా చూసుకుంటే సేమ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వుడ్ లైక్ టు ప్లే టెస్ట్ క్రికెట్ అండ్ మోర్ ఆర్ లెస్ సేమ్ పర్సెంటేజ్ ఆర్ కంపేరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వుడ్ లైక్ టు వాచ్ ఇట్. That has never changed in my opinion. That I don't think that has changed. But the narrative surrounding test cricket has changed. అండ్ దీంతోని కంపీట్ చేసుకోవడానికి మనం ఒక రకమైన ప్రక్రియలో స్టార్ట్ చేసినాం లాస్ట్ 10-15 ఇయర్స్‌లో. టెస్ట్ క్రికెట్‌లో ఎటువంటి మార్పులు రావాలి, ఎటువంటి చేంజెస్ రావాలి. అండ్ ఈరోజు మనము డే నైట్ టెస్ట్‌లు ఇట్లా ఏదో టెలివిజన్ ఆడియన్స్‌ని అపీల్ చేయడానికి ఏవో రకమైన ప్రాసెస్ జరుగుతున్నాయి. బట్ మోర్ ఆర్ లెస్ ద గేమ్ హ్యాస్ రిమైన్డ్ ద సేమ్. అండ్ ఐ థింక్ it should remain the same. Like it will remain the same. There is no other way this game could be played. మనం చూసుకుంటే కిరాక్ గల్ల గేమ్ ఇది. దీన్ని ఆడేటోళ్ళు కిరాక్ గల్లే, దీన్ని చూసేటోళ్ళు కిరాక్ గల్లే. 5 రోజులు ఎవడు ఆడతాడు? లైక్ ఒక టెస్ట్ సిరీస్ అనేది 2 నెలలు జరుగుతుంది. ఒక్కో టెస్ట్ 5 రోజులు ఆడతారు. 2 నెలల తర్వాత 4 టెస్ట్ సిరీస్ అనుకోండి, 2 డ్రా అయితే ఒక మ్యాచ్ ఒక టీం గెలిచి, ఇంకో మ్యాచ్ ఇంకో టీం గెలిస్తే 2 నెలల తర్వాత మనకి ఈ టోర్నమెంట్ విన్నర్ లేడు. ఈ సిరీస్ విన్నర్ లేడు. కానీ దీన్ని ఆడేవాళ్ళు ఆడతారు అంత ఇంటెన్సిటీతోని. చూసేవాళ్ళు ఎవరైతే చూస్తారో దాన్ని అంత ఇంటెన్సిటీతోని చూస్తారు. రిజల్ట్ ఓరియంటెడ్ గేమ్ కాదు ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ గేమ్స్ ఆర్ ఇఫ్ నాట్ ద ఓన్లీ గేమ్ వేర్ ద రిజల్ట్ ఇన్హరెంట్లీ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ దట్ మ్యాటర్స్. It is the act of playing cricket and it is the act of watching cricket. Those are the only things that matter. టెస్ట్ క్రికెట్ ఫండమెంటల్ క్రైటీరియా ఏంటి?
టెస్ట్ క్రికెట్ ఆడడము, టెస్ట్ క్రికెట్ చూడడం. ఈ రెండే క్రైటీరియాలు. ఈ 2 ప్రాసెసెసే. ద రిజల్ట్ ఈవెన్చువల్లీ ఇన్ ద ఎండ్ డజంట్ మ్యాటర్. ఒక 40 ఓవర్‌లో, ఒక 50 ఓవర్‌లో ఒక సెట్ అయిన బ్యాట్స్‌మన్ 70లో ఆడుతున్నాడనుకోండి. అంటే నెక్స్ట్ 30 ఓవర్‌లో నెక్స్ట్ 30 ఓవర్స్ నెక్స్ట్ సెషన్‌లో ఎట్లా సెటప్ చేయాలి అన్నదే ఒక సెషన్ మొత్తం గడిచిపోతది. ఏం జరగదు. బయట నుంచి ఎవడైనా చూస్తే ఏం జరగదు. ఏం జరిగిందిరా అంటే ఈ 70 రన్ల నుంచి 90 రన్లకొచ్చిండు. 20 ఓవర్‌లయినాయి. ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్రికెట్ ఇన్‌హెరెంట్‌లీ, టెస్ట్ క్రికెట్ ఇన్‌హెరెంట్‌లీ ఆయనకు అర్థం కాదు. పిచ్చోళ్ళారా ఈళ్ళు అనుకుంటాడు ఆడు. బట్ దీన్ని చూసేవాడికి, దీన్ని ఆడేవాడికే తెలుస్తది ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇంకో కేసులో 40 ఓవర్లు వేస్తాడు ఒక ఫాస్ట్ బౌలర్. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినప్పటి వరకు ఏం జరిగిందిరా అంటే బాల్ 15 డిగ్రీలు తిరగడము పెరిగింది లేదా తగ్గింది. ఇట్లా ఒక ఫాస్ట్ బౌలర్ 50 ఓవర్లు వేస్తాడు ఒక మ్యాచ్‌లో. వికెట్ కూడా పడకపోవచ్చు. అదే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇన్ ఎనీ వే. ఇట్ ఈస్ అన్ ఇర్రాషనల్ గేమ్. బట్ పీపుల్ ప్లే ఇట్. పీపుల్ వాచ్ ఇట్. The same percentage of people play it and the same percentage of people watch it. It is our game, right? సో కిరాగ్గాల్ ఇదంతా కిరాగ్గాలే. ఇది నార్మల్ సేన్ పీపుల్ ఆడే ఆట కాదు ఇది. ఎవడన్నా బయట నుంచి వచ్చి టెస్ట్ క్రికెట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పలేవు. చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వాడు ఉత్సుకతోని అడిగితే 2 నిమిషాల్లో లేచి వెళ్ళిపోతాడు ఆడు. ఆయనకి అర్థమే కాదు. వాట్ ద హెల్ ఈస్ దిస్ అనుకోని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఇంటు టెస్ట్ క్రికెట్ ఇఫ్ యూ ఆర్ నాట్ బోర్న్ ఇంటు దిస్ కల్చర్. టెస్ట్ క్రికెట్ కల్చర్‌లో పుట్టకపోతే దాన్ని ఆడడం గానీ, దాన్ని చూడడం గానీ అనే ప్రక్రియలోకి అసలు ఇన్వాల్వ్‌మెంటే ఆ ప్రాసెసే స్టార్ట్ కాదు. అవ్వలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇదొక వరల్డ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. అండ్ యాహ్! ఇట్స్ నాట్ ఎ సేన్ మ్యాన్స్ గేమ్. ఇట్స్ నాట్ ఎ సేన్ పర్సన్స్ గేమ్. ఇట్స్ కిరాగల్ల గేమ్ ఇది. పిచ్చోళ్ళే చూస్తారు ఈ ఆటని. పిచ్చోళ్ళే ఆడతారు. ఇలాంటి ఒక పిచ్చోళ్ళ ఆటని, ఇలాంటి కిరాగల్ల ఆటని తీసుకొచ్చి దీన్ని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అని ఒక ఫాల్స్ నేరేటివ్ దీని చుట్టుపక్కల సృష్టించి మళ్ళీ ఇది చచ్చిపోతుందని ఒక నేరేటివ్. ఎందుకంటే అది ఆబ్వియస్‌గా జరగదు. వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ సేన్ పీపుల్ కదా! సో కోట్ అన్‌కోట్ సేన్ పీపుల్ వుడ్ నెవర్ లైక్ టు వాచ్ సచ్ ఎ గేమ్, సచ్ ఎ స్పోర్ట్. సో ఆబ్వియస్‌లీ ఇట్ వాస్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. ఇదొక పైప్ డ్రీమ్. సో ఒక ఫాల్స్ నేరేటివ్ క్రియేట్ చేసి దానికి టెస్ట్ క్రికెట్ అందుకోలేకపోవడం అనేది సహజం. సో అందుకోకపోయేసరికి టెస్ట్ క్రికెట్ అనేది సర్వైవ్ అవుతుందా, టెస్ట్ క్రికెట్ అనేది నిలబడుతుందా అని ఒక నేరేటివ్ ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనం. యాజ్ ఫ్యాన్స్ we were all worried, we were all sad by this fact that test cricket may not survive. But very very luckily ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉన్నారో, టాప్ ప్లేయర్స్ ఆఫ్ ద గేమ్, దే ఆల్వేస్ called test cricket the primary form of cricket, and some have even called it the highest form of cricket. చూడండి మీరు, మనం ఎక్కడంటే క్రికెట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ గేమ్. 21st సెంచరీలో క్రికెట్ అనేది ప్రొఫెషనల్ గేమ్. సో ప్రొఫెషనలిజం వచ్చేసరికి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి, ప్రాక్టికాలిటీస్ వచ్చేస్తాయి గేమ్లోకి. అండ్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ టు సర్వైవ్. సో బతకడం కోసం ఆడుతున్నాం కాబట్టి లివింగ్ టేక్స్ ప్రెసిడెన్స్ ఇన్ మెనీ వేస్. సో మనీ అనేది ఒక ఫ్యాక్టర్ వస్తుంది. సో చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గేమ్ని సూపర్సీడ్ చేస్తాయి, అంటే గేమ్ కన్నా ఇంపార్టెంట్ అయిపోతాయి అన్నమాట ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో, ప్లేయర్ పర్స్పెక్టివ్లో. బట్ గ్రేట్ ప్లేయర్స్కి వచ్చేసరికి వాట్ మేక్స్ దెమ్ గ్రేట్ అపార్ట్ ఫ్రమ్ దేర్ ఇమెన్స్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్, దేర్ ఈస్ దిస్ ఇన్హరెంట్ లవ్ ఫర్ ద గేమ్. ఒక ప్యూరిటీ ఉంటుంది ఆ లవ్లో, అండ్ దే వాంట్ టు డామినేట్ దట్ గేమ్. సో గ్రేట్ ప్లేయర్స్ అప్రోచ్లో సమ్వేర్ ప్యూరిటీ అనేది ప్రొటెక్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇట్స్ మోర్ ట్రూ ఇన్ టెస్ట్ క్రికెట్ దెన్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. సో ఒక రకమైన ప్యూరిటీ అనేది గ్రేట్ ప్లేయర్స్ ద్వారా ప్రొటెక్ట్ అవుతూ వస్తుంది ఈ ప్రాసెస్లో. బట్ సో దట్ వాజ్ ద ఓన్లీ హోప్ us fans had for survival of test cricket. As long as they are great players who say yes we love test cricket was going to survive. That was our hope, that was the thing. So ఏదో రకంలో టీవీ ఛానల్స్ అండ్ బీసీసీఐ ఆర్ అదర్ క్రికెట్ బోర్డ్స్ విల్ కమ్ టు దర్ సెన్సెస్ అండ్ అగ్రీ టెస్ట్ క్రికెట్కి ఇంతే ఆడియన్స్ ఉంది. సో దీని ఇంత లోపలే మనం బిజినెస్, దీని లిమిటేషన్స్, దీని స్టాండర్డ్స్ అనేది పెట్టుకుందాం.
అని ఒక రేషనల్ అని ఒక రేషనల్ థాట్కి వస్తారు అన్న హోప్తోని వి ఆర్ ఆల్ గోయింగ్ ఆన్. అండ్ టెస్ట్ క్రికెట్ వాజ్ హ్యాపెనింగ్, మోర్ ఆర్ లెస్ హై క్వాలిటీ టెస్ట్ క్రికెట్ వాజ్ హ్యాపెనింగ్ అట్లీస్ట్ కొన్ని నేషన్స్ వరకు. సో వీ ఆర్ హ్యాపీ, వీ ఆర్ హోప్ఫుల్. 2 ఏళ్ళకి ఒకసారి అయితేనేమి, 3 ఏళ్ళకి ఒకసారి అయితేనేమి, వీ ఆర్ హోప్ఫుల్ దట్ దేర్ వాజ్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ కంటెస్టెడ్ టెస్ట్ సిరీస్ వస్తుంది ఎవ్రీ 2 ఏళ్ళకి. ఇండియా ఆస్ట్రేలియా అయితేనేమి, లేకపోతే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియన్ అయితేనేమి, లేకపోతే ఇండియా ఇంగ్లాండ్ అయితేనేమి, లేకపోతే టు ఎన్ ఎక్స్టెండ్ ఇండియా సౌత్ ఆఫ్రికన్ అయితేనేమి. సో అట్లీస్ట్ 1 year, 1.5 year, 2 yearsకి we are going to see good test cricket. That was the hope for all of us. That somehow test cricket will come out in the end. We are going to get what we want. That was the hope. అండ్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ అనేవాడు వరల్డ్స్ లోన్లియెస్ట్ ఫ్యాన్. ఆడి చుట్టుపక్కల ఎవడు ఉండడు టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడడానికి, టెస్ట్ క్రికెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు ఎవడని కూర్చొని 5 రోజులు టీం ముందు కూర్చుంటే ఇంట్లో అయినా చుట్టుపక్కల వాళ్ళని ఎవరైనా పిచ్చోడరా అన్నట్టుగానే చూస్తారు. అక్కడ ఏం బయటోడికి ఎవడికని చూస్తుంటే అక్కడ ఏం కనిపించదు వాళ్ళకి ఏం జరుగుతుందని. ఈడు మాత్రం ఎక్సైట్ అవుతుంటాడు ఏం జరుగుతుంది, అరే బాల్ 5 degrees ఎక్కువ తిరగడం స్టార్ట్ అయింది అని చెప్పి ఈడు ఎక్సైట్ అవుతుంటాడు. అది ఆట ఆడేవాళ్ళకి, ఆట గురించి మాట్లాడే వాళ్ళకి, ఆటను చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చుట్టుపక్కల ఇంకేమనికి అర్థం కాదు. ఎమ్మ అవలగాడారా వీడు ఎందుకు ఎగురుతున్నాడు. వికెట్ పడక ముందుకే ఇంక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది, పడుతుందేమో అన్న యాంటిసిపేషన్లో. 10 ఓవర్ల తర్వాత కొత్త బాల్ వస్తుంది అంటే ఇప్పటి నుంచి మళ్ళీ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అరే కొత్త బాల్ వస్తే ఎట్లా బిహేవ్ అవుతుంది, పిచ్ బాల్ ఎట్లా బిహేవ్ అవుతుంది, సెట్ బ్యాట్స్మెన్ ఏమవుతాడు. సో ఇట్లా దీని ఇంట్రికసీస్, దీని ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద గేమ్ ఇట్ సెల్ఫ్ ఎవరికి అర్థం కాదు, ఫ్యాన్కి తప్పించి, ఆడేవాళ్ళకి తప్పించి. సో ఈ ఫ్యాన్ అనేటోడు అంటే ఇప్పుడు స్పోర్ట్ అనేది కలెక్టివ్ గేమ్ కదా. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ స్పోర్ట్ ఆఫ్ బీయింగ్ అన్ ఆడియన్స్ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎ స్పోర్ట్? దేర్ ఈస్ దిస్ కమ్యూనల్ థింగ్, దేర్ ఈస్ దిస్ గ్రూప్ థింగ్ దట్ వీఆర్ అంటే ఒక కలెక్టివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది ఒక స్పోర్ట్లో. వెన్ యూ ఆర్ ఇన్ ద స్టేడియం ఆర్ వెన్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ దట్ ఈస్ సపోర్టింగ్ ఎ టీమ్ అండ్ వెన్ దే విన్ ఒక ఎలక్ట్రిక్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్, యు ఆర్ ద లోన్లియెస్ట్ ఫ్యాన్. అండ్ ఇది టెస్ట్ క్రికెట్ ఫ్యాన్కి తెలుసు, బికాస్ దే లివ్ ఇట్ ఆల్ త్రూ దేర్ లైఫ్. అండ్ ఇది ఒక ర్యాషనాలిటీ ఉంటుంది. ఓకే ఏదో యాజ్ ఎ కిడ్ వన్ మైండ్, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ అనేవాడు చాలా జల్దీ పుడతాడు. అండ్ అది ఎట్లా పుడతాడని తెలియదు, కానీ ఆల్మోస్ట్ చాయిస్ అనేది ఉండదు టెస్ట్ క్రికెట్ ఫ్యాన్కి. దే ఆర్ బార్న్ విత్ ఇట్, రైట్? సో యంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఏజ్ తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే ఐఎమ్ గోయింగ్ టు బి లోన్లీ, దిస్ ఈజ్ గోయింగ్ టు బి లోన్లీ జర్నీ. సో టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ అనేటోడు ఇర్రాషనల్గా ఉండడు, యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. దాని లిమిట్ ఏంటి, ఎవరితో మాట్లాడినా కానీ మ్యాక్సిమం ఒక 2 లైఫ్ మొత్తంలో టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ కంపానియన్స్ ఆడికి ఒక్కరో లేకపోతే 2 తగులుతారని తెలుసు. సో అదే రియాలిటీలో అదే రియలైజేషన్లో బతుకుతాడు. సో టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ఇర్రాషనల్ ఉండడు. ఐ డోంట్ థింక్ we can have the luxury of being irrational. Unlike other sport fans, they can be irrational. They can have irrational expectations, irrational things. But a test cricket fan could never be irrational. That is not how it goes. And we are not irrational people. We do not have irrational expectations. Of course, we want our teams to do well. That's natural. And that's a hope that we all live with. That's a hope that we all have. But we are never irrational. ఇప్పుడు ఏదైనా సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఎంత హార్డ్కోర్ ఫ్యాన్ అయినా కానీ ఎట్లుంటుంది పరిస్థితి అని మన లోపల మనం మాట్లాడుకుంటే చాలా వాస్తవంగా మాట్లాడుకుంటాం, ఏంటి కథ అని జరుగుతాం. బట్ హోప్ ఉంటుంది మన వాళ్ళు బాగా చేయాలని చెప్పి. అండ్ వెన్ దే డూ వెల్, దేర్ ఇస్ నథింగ్ మోర్ ఆఫ్ నథింగ్ ఈజ్ యూ మోర్ జాయ్ దెన్ యువర్ టీమ్ డస్ వెల్ ఇన్ అ టెస్ట్ మ్యాచ్. నథింగ్ మ్యాచెస్. అండ్ అది ఆ ఆనందము లేకపోతే ఆ ఇమోషనల్ ఆ ఫీలింగ్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్కి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఒక మ్యాచ్ గెలిచినా లేకపోతే ఒక గుడ్ ఇన్నింగ్స్ చూసినా లేకపోతే ఒక గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసినా కానీ దాంట్లోంచి వచ్చే ఇమోషనల్ గ్రాటిఫికేషన్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ విల్ నో అదర్ పర్సన్ వుడ్ నో అండ్ ఈవెన్ అండర్స్టాండ్. అంటే చూడొచ్చు ఇండియా గెలిస్తే వచ్చి అందరూ అరే అది బాగా ఆడిరు అది అని మాట్లాడవచ్చు. బట్ నో,
The weight of that innings or the weight of that victory, only a fan would understand. So టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ అనేటోడు వరల్డ్స్ లోన్లియెస్ట్ ఫ్యాన్, అండ్ వీఆర్ నాట్ ఇర్రాషనల్, వీ నో వాట్ వీఆర్. మాకు చాలా క్లారిటీ ఉంటుంది మేము ఏంటి, మా ప్రాసెస్ ఏంటి అని చెప్పి. సో అప్పుడప్పుడు వర్రీ అవ్వడం తప్పించి టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది అంటే, బట్ వీ వర్ ఆల్వేస్ క్లియర్, యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ గ్రేట్ ప్లేయర్స్ ప్రిఫరింగ్ టెస్ట్ క్రికెట్, వీ న్యూ వీ హ్యాడ్ హోప్ దట్ క్రికెట్ వాజ్ గోయింగ్ టు సర్వైవ్. అఫ్ కోర్స్ 10 టీంలు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఆడకపోయినా కానీ ఏదో రోజు దే విల్ కమ్ అప్, ఆర్ ఉన్న 4 టీంలో అయినా కానీ ఇయర్కి ఒకసారి అయినా కానీ సమ్ గుడ్ టెస్ట్ క్రికెట్ విల్ గెట్ టు సీ. ఇన్ సమ్ వే ఇట్ విల్ సర్వైవ్ అండ్ సమ్ వే ఇట్ విల్ బీ పాస్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. దట్ వాజ్ ద హోప్, దట్ వాజ్ ద హోప్ యూ ఆర్ ఆల్ లివింగ్ విత్. అండ్ ఈరోజు తెలుసు మనకి, మనందరికి తెలుసు ఏం జరిగింది అని చెప్పి. ముందు కూడా చాలాసార్లు ఓడిపోయినాం మనం. చాలా 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 దారుణమైన విక్టరీ లాసెస్ చూసినాం. చాలా దారుణమైన ఫాలోఅవుట్ చూసినాం, చాలా దారుణమైన టంబ్లింగ్స్ చూసినాం. సో క్రికెట్ ఫ్యాన్ ఆర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి, టెస్ట్ క్రికెట్ ఫ్యాన్కి ఆర్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్కి లాసెస్ అనేవి కొత్త ఏం కాదు. చాలా చూసినాం, ఇంతకన్నా చాలా దారుణమైన లాసెస్ చూసినాము, ఇంతకైనా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం చూసినాము. చేతులారా క్లియర్గా వచ్చేసింది విక్టరీ అన్నప్పటి నుంచి కూడా ఓడిపోయిన సిచ్యువేషన్స్ చాలా చూసినాము. గెలవాల్సిన సిరీస్లు ఓడిపోయినాము, హోమ్ సిరీస్లు చాలా గెలవాల్సినవి ఓడిపోయినాము, ఓవర్సీస్ సిరీసెస్ చాలా గెలవాల్సినవి ఓడిపోయినాము. సిల్లీ మిస్టేక్స్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఆల్ సీన్, అన్నీ చూసినాం, అన్నీ తట్టుకున్నాం మనం. బట్ దిస్ ఈజ్ డిఫరెంట్. ఆట మీద భయపడి లేకపోతే అపోజిషన్కి భయపడి ఓడిపోవడం లెక్క, ఆడడం ఇష్టం లేక ఓడిపోవడం లెక్క. క్రికెట్ ఈరోజు టెస్ట్ క్రికెట్ సర్వైవ్ అవుతుందని మన బిగ్గెస్ట్ హోప్ ఏంటి? బికాస్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ వర్ ప్రిఫరింగ్ ఆర్ వర్ విల్లింగ్ టు ప్లే టెస్ట్ క్రికెట్. And today it did not seem like our players wanted to play cricket. Our captain was saying our players lacked intent. ఇంటెంట్ అనేది చాలా క్రిటికల్ వర్డ్, చాలా క్యాజువల్గా కూడా వాడతాం మనం. ఇంటెంట్ ఇదికే ప్లేయర్స్ అని చెప్పి అది చెప్పి. బట్ టుడే ఐ థింక్ lacked intent not towards showing heart, but they lacked intent towards playing the game itself. మరి ఇది బయోబబుల్ ఎఫెక్టో లేకపోతే పాండమిక్ ఎఫెక్టో లేకపోతే ఇంకేంటో నాకు తెలియదు, కానీ మనకు తెలుసు టుడేస్ ఆస్ట్రేలియా ఈజ్ నాట్ ఎ గ్రేట్ టీమ్. టుడేస్ ఇండియా ఈజ్ ఆల్సో నాట్ ఎ గ్రేట్ టీమ్. సో వన్ సైడ్ ఈజ్ నాట్ యాజ్ డామినెంట్ యాజ్ ఇట్ సీమ్స్ ఆన్ పేపర్. ఫస్ట్ ఇన్నింగ్స్ మన అందరం చూసినాం, వీ వర్ మోర్ ఆర్ లెస్ ఆన్ ఈక్వల్ బేసిస్. So we were looking forward to a great series because you are not filled with talent. Both sides are not filled with talent. Rendu building process lo unnai. Both sides are building their teams. But when you show heart, so talent dominated lekapothe greatness rendu side lo dominated kaadu, and both teams have a great batsman each, and both teams have great bowlers. సో అన్ని ఆస్పెక్ట్స్లో ఈక్వల్గా ఉన్నారు. సో వీ వర్ లుకింగ్ ఫర్ హూ ఎవర్ షోస్ మోర్ హార్ట్, అంటే ఎవరైతే ఆడాలి గెలవాలని ఉత్సాహంతో ఆడతారో వాళ్ళు ఈవెన్చువల్గా గెలుస్తారు అని ఒక రకమైన వీ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. వీ వర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సిరీస్. అఫ్ కోర్స్ నాట్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ ద ప్రీవియస్ సిరీస్, బట్ వీ వర్ ఎక్సైటెడ్. ఇట్స్ ఎ టెస్ట్ సిరీస్ and it's happening in 2020, and we know how 2020 was, how bad 2020 was for cricket itself. అండ్ ఈ సిరీస్ బాగా ఆడితే మళ్ళీ క్రికెట్ నేరేటివ్ మారుతుంది, టెస్ట్ క్రికెట్ నేరేటివ్ మారుతుంది అని చెప్పి వర్ ఆల్ హోప్ఫుల్ ఫర్. బట్ ఓడిపోవడం 20 కాల్ అవుట్ అయినా పర్వాలేదు,
అవతల టీము ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేసి, లేకపోతే ఎక్స్ట్రాడినరీగా ఏదన్నా జరిగి, మిచెల్ స్టార్క్ ఏదన్నా పిచ్చెక్కిచ్చేసి ఇంకేమైనా చేసిండంటే యెస్ ఫైన్. బాధ ఉన్నా, ఎంత బాధ చేసినా గానీ తట్టుకుంటాం. విల్ సర్వైవ్. ఇట్ విల్ హ్యాపెన్. విల్ కమ్ త్రూ ఇట్. లైక్ విల్ గో త్రూ ఇట్ అండ్ విల్ కమ్ ఓవర్ ఇట్. ఇట్స్ ఫైన్. But I don't think that was what happened today. And I'm not being irrational. Test cricket fan is never irrational. We are very rational people. And today, it did not seem like our players wanted to play cricket. Our players wanted to play test cricket. గుడ్ పొజిషన్‌లో ఉన్నాము. డామినెంట్ పొజిషన్‌లో ఉన్నాము. అసలు ఎటువంటి ఛాన్స్ లేనప్పుడు గివ్ అప్ ఇచ్చేస్తే బాధేసినా గానీ అర్థం చేసుకోవచ్చు. ఫైన్ ఇట్ హ్యాపెండ్ అని చెప్పేసి. ఈరోజు గివ్ అప్ ఇయ్యలేదు. వాళ్ళు అడగను కూడా అడగలేదు. అవతల టీమ్ అంత టఫ్ కూడా అడగలేదు. దే ఆల్సో న్యూ దట్ దే వర్ నాట్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. అండ్ దే వర్ నాట్ ఆస్కింగ్ సీరియస్ క్వశ్చన్స్ అట్ ఆల్. వాళ్ళు అడగలేదు. మనము ఇయ్యలేదు. అట్లా జరిగిపోయింది అది ఈరోజు ప్రక్రియ. ఇట్ హ్యాపెండ్. అండ్ ఇట్ సమ్‌హౌ రిఫ్లెక్ట్స్ ఆన్ హౌ వి ఆర్ అప్రోచింగ్ ద గేమ్ ఇట్‌సెల్ఫ్. హౌ యంగ్‌స్టర్స్ దిస్ ఈస్ ఎన్ యంగ్ టీమ్. వి ఆర్ ఇన్ ఎ బిల్డింగ్ ప్రాసెస్. టీమ్ ఇప్పుడు మనం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. వి ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ప్లేయర్స్. వి ఆర్ స్టిల్ ట్రైయింగ్ ఔట్ ప్లేయర్స్ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్. ఇంకో 5, 6 ప్లేయర్లు 5, 6 పొజిషన్‌లోకి లైన్‌గా ఉన్నారు. వీళ్ళు కాకపోతే రిప్లేస్ చేద్దామని చెప్పి. సో దిస్ ఈస్ ఎ యంగ్ టీమ్. దిస్ ఈస్ నాట్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ టీమ్. సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్ ఆర్ దే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్? దే సే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్ట్ క్రికెట్, బట్ ఐ డోంట్ థింక్ that's what it is looking like. They don't look like they want to play test cricket. It doesn't look like they want to play cricket. Test cricket. I think as a test fan, I'm worried. As an Indian test team లేకపోతే వరల్డ్ టెస్ట్ టీమ్ సర్వైవ్ అయితే నేను అనుకుంటలేను. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మీద నాకున్న ఒపీనియన్స్ మీకు తెలుసు. యూ కెన్ వాచ్ మై అదర్ వీడియోస్. బట్ ఐ థింక్ ఇండియన్ టెస్ట్ టీమ్, ఇండియన్ టెస్ట్ క్రికెట్ ఇంతకన్నా డార్క్ పొజిషన్‌లో ఉంది. అయితే నేనైతే ఇప్పుడు ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ ఫేజ్. ఇంత డార్కెస్ట్ ఫేజ్ ఆఫ్ క్రికెట్ ఇట్‌సెల్ఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల ఇండియన్ క్రికెట్ క్రైసిస్‌లోకి వెళ్ళడం మనం చాలా చూసినాం. బట్ అప్పుడేంటంటే వి వర్ ఆఫ్ దిస్ ఒపీనియన్ దట్ దీస్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. బట్ నౌ దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్. క్రికెటింగ్ రీజన్స్ వల్ల ఇంత డార్కెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ ఆర్ ఐవ్ రెడ్ అబౌట్ ఇట్ ఆర్ ఐవ్ హర్డ్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ ద డార్కెస్ట్ ఫేజ్ ఇండియన్ క్రికెట్ టీంలో, ఇండియన్ టెస్ట్ టీమ్ క్రికెట్ హిస్టరీలో. Because we have players who don't want to play test cricket. Of course, great players, heroes, Virat Kohli, all these people might say that they still want to play test cricket. But are the next generation of great players saying the same? ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్లో ఇండియాని మ్యాంటిల్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డూ దే హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ అబౌట్ టెస్ట్ క్రికెట్? It did not seem like they have the same opinion. And it showed today. సో ఒక రేషనల్ టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ఈరోజు వరీడ్ ఉన్నాడు. నేను వరీడ్ ఉన్నా. ఐ హోప్ ద ఈవెన్చువల్ రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సిన టైం యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేదు. హోప్ఫుల్లీ వి రికవర్ ఫ్రమ్ దిస్, బట్ దిస్ ఈజ్ బ్యాడ్. దిస్ ఈజ్ రియలీ బ్యాడ్. It doesn't give us any hope. The future looks very bleak. హోప్ కనిపిస్తలేదు నాకైతే. బట్ ఐఎమ్ నాట్ గివెన్ అప్ యెట్. టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ చాలా నేను పుట్టినప్పటి నుంచి ఆశ సిరీస్ గెలవాలి అని చెప్పేసి ఒక ఆశ. అది మొన్న తీరింది. సో టెస్ట్ క్రికెట్ ఫ్యాన్ అంత ఈజీ అంటే అంత మాత్రాన ఈ మధ్యలో ప్రాసెస్లో ఎప్పుడు మ్యాచ్లు చూడకపోవడం అని కాదు, లేకపోతే ఎప్పుడైతే గెలిచినామో దాని ఇంటెన్సిటీ తగ్గిందని కాదు. ఆ గ్రాటిఫికేషన్ అట్లే ఉంది. మనం గెలిచినాం అన్న ఆనందం అట్లే. సో ఒక టెస్ట్ క్రికెట్ ఫ్యాన్కి వెయిట్ చేయడము కొత్త ఏం కాదు. వెయిట్ చేస్తాం, కానీ ఆట నిలబడాలి కదా. సో
అక్కడే కొంచెం ఇట్ సీమ్స్ it feels bad. So, but we hope, we have hope. Hope is all we have left with. So let's be hopeful that Test cricket makes a comeback. But today was really bad. Everybody can lose. It's all part of the game. But it felt like they did not want to play. That's where it gets bad. So yeah, today is a sad day. I have to say, today is a really sad day. Disappointing days we can handle, but sad days, only so many sad days we can handle. So yeah, today was a sad day.